అండి అందరికీ. మా తోటలో పాలకూర వచ్చేసింది. పాలకూరతో పాటు చిల్లి కూర కూడా అండి. చిల్లి కూర మీకు అందరికి తెలుసా? ఎవరికైతే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువ శాతం మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే ఇది పల్లెటూరులో పొలంలోనే ఎక్కువగా దొరుకుతుంది. బై మిస్టేకే మా తోటలో వచ్చేసింది. ఇది ఒక్క మొలక వచ్చింది. ఒక్క మొలక నుంచి ఇంకా మొలకలు వస్తూనే ఉన్నాయి దాని విత్తనాలు పడి. ఇది నిజంగా అంటే టేస్ట్ బాగుంటుంది. తోటకూర చిల్లికూర కలిపి మార్చుకొని తింటే రొట్టెలకైనా సరే చపాతీలకైనా ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ లేదండి, కొంచెమే ఉంది. అందుకోసం నేను పాలకూరతో కలిపి ఫ్రై చేసుకుంటున్నా అండి. టేస్ట్ బాగుంటుంది. అందుకోసం మనం ఉల్లిపాయలు తీసుకొని ఎక్కువ శాతం ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. తోటకూర కారంకి, తోటకూర ఫ్రైకి కానీ, పాలకూర కానీ, మెంతి కూర కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా మగ్గిన తర్వాత లాస్ట్లీ కారం పొడి అండి. నేను కారం పొడి ఒక వీడియో చేశాను. నిజంగా ఇది ఉందంటే ఏ కూరైనా సరే 10 నిమిషాలు అయిపోతుంది. బెండకాయ, కాకరకాయ, దొండకాయ ఇవన్నీ ఈజీగా అయిపోతుంది. నేను ఇలాంటి ఫ్రై ఇలా ఈ కారాలకు అన్నిటికీ ఇదే ఎక్కువ యూజ్ చేశాను. మీరు కూడా